కట్టు పొంగలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా అనమాట. నేను ఒక గ్లాసు ముప్పావు గ్లాసు బియ్యం తీసుకుని అందులో పావంతో నేను పెసరపప్పు తీసుకుని ఉడకబెట్టేసానండి. కొంచెం వాటర్ మనం వేసుకునే వాటర్ కొంచెం జారుగా ఉండాలన్నమాట. ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు, అలాగే ఉప్పు కూడా వేసేసుకుని ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఒక ప్యాన్ తీసుకుని అందులోకి మిరియాలు, అలాగే మిరియాలండి నెయ్యి తీసుకుని నెయ్యిలా వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. అవి మిరియాలు అనేది బాగా వేగిన తర్వాత అప్పుడు మనము పచ్చిమిరపకాయలు, అల్లం 2 కట్ చేసేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. దీనికి ఇలా మొత్తం వేగిన తర్వాత మనము అందులోకి మనం ఉడికించిన అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీని పక్కన కాంబినేషన్ అయితే ఇలా సాంబార్ ఒకటి మనం రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న దానిలోకి కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు కొబ్బరి శనగపప్పు పచ్చడి ఉంటుంది కదండి, అది పలుచగా చేసుకుని అందులో కలుపుకుని తిన్నా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అనేది కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా పెసరపప్పు అది ఎక్కువ వేసుకోవచ్చు అంటే పెసరపప్పు ఎక్కువ వేసుకోండి. ఇలాగ కారాలు మీరే తినగలనంత ఎంత తినగలనంటే అంత దానికి తగ్గట్టు వేసుకొని మీరు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా నాకు సాంబార్ అనేది కూడా రెడీ అయిపోయిందండి.